హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర కాట్రోలపల్లె గ్రామంలో గోపి డైరీ ఫామ్ లో ఉన్నాను. ఒకసారి అన్న డీటెయిల్ చేసుకున్నాం. అన్న ఒకసారి మీ ఫుల్ అడ్రస్ చెప్పండి, ఎన్ని గేదెలు ఉన్నాయి చెప్పండి అన్న. మా దగ్గర ఇప్పుడు 6 గేదెలు ఉన్నాయండి ప్రెజెంట్. ఓకే, మాది కాట్రోలపల్లి, జగ్గంపేట మండలం, రాజమండ్రికి మూల 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఓకే అన్న, పాడి ఎన్ని ఉంటాయి, సూడి ఎన్ని ఉంటాయి అన్న? మా దగ్గర ఎప్పుడు కూడా పాడి 4-5 ఉంటాయి, సీముడి 4-5 ఉంటాయి. ఒక 8 గేదెల దాకా ఉంటాయండి మా దగ్గర. ధరలు ఎట్లా ఉంటాయి అన్న? ధరలు వచ్చి సైజుని పెట్టి ఉంటాయి అన్న. ఈ సైజు గేదె 1,30,000, 1,40,000, 1,30,000, 1,40,000 పడుతుంది గేది. పాలు వచ్చి 7-8 లీటర్లు అవుతుంది. ఇప్పుడు ఇది అనేది ఇంకా ఏం డెలివరీ అవ్వలేదు. ఎన్నో టైం ఉంది? ఎన్నో టైం ఉంది? ఈ టైం మామూలుగా 4-5 రోజులు ఉందండి. టైం 4-5 డేస్ లో ఉంటుంది. 4-5 రోజులు ఉంది. పాలు వచ్చి మనకి 7 అలాగా పాలు 14 లీటర్లు పాలు అవుతుంది. 14 లీటర్ అవుతుంది. సైజు కూడా మంచి ఏబి సైజు. రెండో ఈత ముర్రా జాతి గేదె, ఒరిజినల్ ముర్రా. రెండో ఈత గేదె అనేసి చెప్తున్నారు. 7-14 పెట్టుకోవచ్చు. 14 లీటర్ల పాలు పక్క గ్యారంటీగా అవుతుంది. ఎవరు తీసుకున్నాను అంటే మీరు చెప్పినంత 1 లీటర్ తక్కువ పెట్టుకోవడం బెటర్. అసలు తగ్గక్కలేదు అన్న. ఒక 1/2 లీటర్ పాలు కూడా తగ్గక్కలేదు. 7 పాలు అవ్వకపోతే ఆ గేదె నాకు రిఫండ్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ఇంక వెనక్కి తోలుకొచ్చా నాకు ఎవరైనా గేదెనంత మారుతానంటారు. నా గేదెను తక్కలేదు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నా గేదెను మీరు పాడు చేయకుండా నాకు వెనక్కి పంపండి, రిటర్న్ మీ పైసలు మీకు ఇచ్చేస్తాను. పాడు చేయడం అంటే అంటే అలా కదన్నా. ఈ గేదెతో ఇప్పుడు శివుడి గేదెని ఇస్తున్నాం, ఇది ఈనేసాక పాలు ఇవ్వలేదని మేత గట్ట పెట్టకంట అన్ని చూసి మనం కూడా బోలని డబ్బులు ఎట్టి తోకెళ్తాం కాబట్టి దూడ ఉడితే దూడను తీసుకుని దూడను కూడా మనకి అది చెప్పి మన ఆటో మీద మన రిఫండ్ అది చెప్పేస్తే మన గేదెను మనం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం అన్న. ఇంకా డబ్బులు మనకు మారకాలు కట్టొద్దు అన్న. గేదెంతో గేదెని తీసుకోండి, ఈ గేదెని తోకెళ్ళి ఈ గేదెని తీసుకోండి అన్న టైప్ కాదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం. 1,00,000 ఎంత అనేది? ఇది మనకి మాక్సిమం 1,40,000, 1,30,000 ఆ రేంజ్ లో పడుతుంది. చెప్పడం అయితే 1,40,000 చెప్తున్నావు. ఒక 5,000 మాక్సిమం పడుతుంది. అలాగా ఓకే, 1,40,000 చెప్తున్నారు. 1,30,000 అట్లా ఇచ్చేసాను అని చెప్తున్నారు. ఒక వారంలో ఇంతదంట. 14 లీటర్ల కెపాసిటీ గల గేదె నుంచి చెప్తున్నారు. నెక్స్ట్ ఇది మినీ గేదె అన్న. మినీ గేదె. మినీ గేదె పోయా రెండో ఈత. ఎన్ని రోజులు టైం ఉందన్న దీనికి? ఇది 10 రోజులు టైం ఉందన్న. 10 రోజులు టైం ఉంది. 10 డేస్ టైం ఉందంట. మినీ జాతి, మినీ బ్రీడ్ బఫెల్లో. ఎన్ని వచ్చాను ఇది? పాలు ఎన్ని వచ్చాను? ఇది మనకి 5 లీటర్లు ఇస్తుందన్న. 6 లీటర్లు చూసుకోమన్నా. ఇప్పుడు మనకు ఫస్ట్ ఈత 5 లీటర్లు అయింది, 6 లీటర్లు చూసుకోమని. రెండో ఈత. దీని రేట్ వచ్చి చెప్తాం 1,10,000 కాదు చెప్తాం కానీ 95,000 పడుతుంది అన్న. 95,000 పడుతుంది. ఇప్పుడు ధరలు మారినాయి కాబట్టి తగ్గినాయి కాబట్టి 95,000 పడుతుంది. వీడియోలో ఒక రేటు, వీడికి వచ్చే రేట్ అట్లా అసలు సమస్య లేదు. 1,10,000 చెప్తాం బేరం. 95కి మా ఎవరైనా కస్టమర్ ఇప్పుడు స్క్రీన్ లో కనిపించే నెంబర్ కు ఫోన్ చేస్తే ఈ గేదె 95,000 పక్కా పడుతుంది. మీరు వచ్చి చూసుకొని బాగుంటేనే తీసుకోమనండి. ఓకే, బాగోపోతొద్దు. సో బలవంతకాలంగా తోలిపోయి అటు అయిపోద్దు. ఎన్ని రోజులు ఉందన్న దీనికి టైం? 10 రోజులు ఉందన్న టైం. 10 రోజులు ఉంది. మినీ జాతి గేదె 10 రోజులు టైం ఉందంట. ఫైనల్ రేట్ వచ్చి 95,000 పడుతుంది అనేసి చెప్తున్నారు. 6 లీటర్ల కెపాసిటీ అంటే మొదటి ఈతలో 5 ఇచ్చింది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇదన్న, ఇది ముర్రా గ్రేడెడ్ ముర్రా. గ్రేడ్ ముర్రా. ఎన్ని రోజులు టైం ఉందన్న దీనికి? దీనికి ఇంకా వారం టైం ఉందన్న. వారం టైం ఉంది. 5-10 లీటర్లు అవుద్ది అన్న. 5-10 అవుతుంది. 10 లీటర్ల పాలు అవుద్ది. దీని రేట్ వచ్చి మనకి 1,00,000 చెప్తాం. 85-90 మధ్యన పడుతుంది అన్న. 85,000 నుంచి 90,000 పడుతుంది. 10 లీటర్లు పాలు ఇస్తుంది. ఎన్ని అయితే ఉంటది అనేది? రెండో ఈత. సెకండ్ లాక్టేషన్ బఫెలో. అందరూ ముర్రా అనుకుంటారన్న. ఇది ముర్రా, అది ముర్రా అంటే కుదరదు. ఇది గేడెడ్ ముర్రా. అంటే గ్రేడ్ ముర్రా. గేడెడ్ ముర్రాకైనా ముర్రాకి అదే తేడా అన్న. ఓకే, గేడెడ్ ముర్రాకైనా ముర్రాకి అదే తేడా. ఇది ముర్రా ప్యూర్, ఇది గేడెడ్ ముర్రా. ఇది గ్రేడ్ ముర్రా. ఏంటిది సైజ్ తక్కువ ఉంటది, జాతి అదే జాతి వస్తుంది. ఇది ముర్రా అనుకుంటా తప్పు. ఇది ముర్రా అన్న. ముర్రా మనకి ఇప్పుడు 6-12 లీటర్ల పాలు ఉన్నాయన్న దీని దగ్గర. ఆడదోడ 12 లీటర్ల పాలు ఉన్నాయి. ఇప్పుడు పాలు చూసుకోవచ్చా? పాలు 2 పూటలోనే 3 రోజులు ఉండి ఇక్కడ మిల్క్ చూసుకొని కొలుచుకొని పట్టుకెళ్ళచ్చు. పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు. ఎన్ని అయితే ఉంటది? రెండో ఈత అన్న. ఎంత చెప్తున్నావు రేటు? ఇది రేట్ వచ్చి 1,10,000, 1,15,000 మధ్యలో పడుతుంది. 1,10,000 నుంచి 1,15,000 పడుతుంది. పాడి గేదెలకి అయితే 2-3 పూట పాలు చూసుకోవచ్చు. 3 రోజులు పిండుకొని తోకెళ్ళచ్చు అన్న. ఎట్లా మీ దగ్గర రెగ్యులర్ గేదెలు ఉంటాయా లేకపోతే ఎట్లాగా? ఎప్పుడు కూడా 7-8 గేదెలు ఉంటాయి. వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. 20 గేదెలు 30 గేదెలు ఉండవన్న మన దగ్గర. 7-8 గేదెలు మంచి గేదెలు ఉంటాయి. అందులో ఎవరు వచ్చినా చూసుకోని మన ఎప్పుడు 7-8 గేదెలు ఉంటాయి మన దగ్గర. ఇప్పుడైతే ఇప్పుడు 5 గేదెలు ఉన్నాయి అన్న దగ్గర. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 5 గేదెలు ఉన్నాయి. రేపు మళ్ళీ 3-4 గేదెలు వస్తాయి. రేపు 8 గేదెలు ఉంటాయి అన్న.
సో ఇప్పుడు రెగ్యులర్ అయితే ఒక 8 గేదెలు ఉంటాయి, రేపు ఒక 3 వస్తాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ఒక 5 గేదెలు ఉన్నాయి అన్నమాట. అందులో ఒకటి మినీ జాతి గేదె ఉంది. మినీ జాతి గేదె ఉంది. అంటే గ్యారంటీ ఏముంటదండి ఇక్కడ గేదెలు కొంటే? పాల్ గ్యారంటీ ఉంటది, మై గ్యారంటీ ఉంటది, రొమ్ము గ్యారంటీ కూడా ఉంటది. ఇందులో ఏ తేడా ఉన్నా వాళ్ళ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాను. ఓకే, పైసలు కూడా రిటర్న్ ఇచ్చేస్తాను. గేదెంతు గేదెని తీసుకోమని చాలా మంది అంటున్నారు. గేదెంతు రిటర్న్ ఇచ్చేస్తాను. గేదెకి ట్రాన్స్పోర్ట్ ఫీ పెట్టమన్నా. ఎవరిదాన ట్రాన్స్పోర్ట్ మటుకు మాత్రం వాళ్ళు గేదెని తీసుకెళ్లి కూడా భరించాలి. మనం ఫ్రీగా పెడతానా ఇదే గేదెలు 1,10,000 1,20,000 అమ్మాలి. అది సుఖం ఏంటన్నా, గేదెలో 10,000 వేసి ట్రాన్స్పోర్ట్ 5,000 పెట్టి కంట గేదెని 10,000 తగ్గించేస్తే వాళ్ళకి చూస్తుంటది, మనకి మామూలుగా హ్యాపీగా ఉంటది. ట్రాన్స్పోర్ట్ పెట్టి వాళ్ళు గేదెని మార్చి అది పెట్టండి ఇది పెట్టండి 15 రోజులు గ్యారంటీ. 15 రోజులు పోయాక పాలు పెరుగుతూ ఉండదు. గేదె 5 రోజులకే పాలు పెరగాల. 5 రోజుల్లోనే పాలు పెరుగుతాయి అంతే. అంతేగాని గేదె 15 రోజులకి 20 రోజులు పాలు పెరగవు. 20 రోజులు కూడా గ్యారంటీ వద్దు. తోకెళ్ళి 3వ రోజు పాలు అవుతూ ఉండించుకోమనండి. 3వ రోజున గేదెని చెప్పమనండి. వాళ్ళ డబ్బులకి ఇచ్చేస్తారు. 3 రోజులు దాటితే కనుక మట్టుకు మాత్రం మనకు సంబంధం ఉండదన్న. వాళ్ళు తోకెళ్ళి 3 రోజులకే సెక్స్ఫుల్ లో కాదన్న వాళ్ళకి తెలిసిపోతుంది. గేదె ప్రయాణంలోనే అలసిపోయి పాలు ఇవ్వదంటారు, ఒక పూట ఇవ్వదన్న. వెళ్ళిన ప్రయాణం ఒక రోజే, మరుసటి రోజు కానీ తన తిండి కానీ అన్ని ఫుడ్ పాలు మామూలుగా మిల్క్ ఉన్న గేది కంపల్సరీ పాలు ఉంటాయి. ఇబ్బంది ఏముండదు. ప్రయాణం చేసిన ఒక రోజే పాలు తక్కువ ఉంటాయి, ఉన్న రోజులన్నీ ఉంటాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి గేదెల అమ్మకానికి ప్రెజెంట్ అయితే అన్న దగ్గర ఏవి సైజ్ గేదెలు ఆ సైజ్ గేదెలు కలితే 1,30,000 1,40,000 మధ్యన మామూలుగా ఎన్ని గేదెలు కలితే అన్ని గేదెలు మనం చెప్పగలం. 1,30,000 1,30,000 ఆ సైజు. ఈ సైజ్ అయితే 1,90,000 ఈ లోపల చెప్తాను. ఇవైతే ఈ సైజ్ అయితే మామూలుగా 1,10,000 90,000 ఆ సైజు లో ఈ గేదెలు అన్నిటిని కూడా చెప్పగలం. 90,000 అందులో సమస్య లేదు. మా దగ్గర చుట్టుపక్కల రైతులు మామూలుగా 40 ఊళ్ళో గేదెలు ఉన్నాయి. ఏబుల్ గా వాళ్ళ దగ్గర ఉండి చూసుకుని 5 రోజులు ఉండి జర్నీ చేసుకుని కొనుక్కోమనండి. మేము ఎవరో రాము. ఎవరు వచ్చినా మామూలుగా ఏదో కమిషన్ కనుకుంటారు. కమిషన్ కూడా మాకు అక్కలొద్దు, మేము కూడా రాము. మా దొడ్లోకి రమ్మానండి. 20 దొడ్లు ఇక్కడ 5-6 దొడ్లు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి, చూసుకోమనండి. గేదెలు రేట్ కాదని కావాల్సింది, మీరు తగిన రేట్ వేసి మామూలుగా గేదెలు కొనుక్కుంటాం కాదు. గేదెని చూసి అన్ని వందలు బాగుంటే కొనుక్కోమనండి. ఎక్కడ కొనుక్కున్నాను ఏదో అక్కడ డైరీ ఉంది ఇక్కడ డైరీ ఉంది 20 డైరీలు ఉన్నాయి, 20 గేదెలు ఉంటాయి. అక్కడ నచ్చిన గేదె ఏముండదు. 8 గేదెల్లో కూడా నచ్చిన గేదెలు ఉంటాయి. అందరూ చూసుకొని కొనుక్కోండి, తప్పులేదు. చూసుకోవచ్చు ఇక్కడ గేదెల అమ్మకానికి ఒకటి మినీ జాతి గేదె కూడా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో ఉంది కదా నెంబర్ కాంటాక్ట్ వచ్చి చూసి చెక్ చేసుకుని రకాలుగా నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అని గోపి అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.